వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఓఈజేఏసీకి సంబంధించిన ఫౌండర్ దత్తాత్రేయ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం బీఆర్ఎస్ యువ లీడర్ కూడా చెప్పండి అన్న. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని పర్యవేక్షించడానికి వస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తా అని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇవ్వలేదు. ఇవాళ మహిళలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇవ్వలేదు. ఇవాళ కాలేజీకి పోతున్నటువంటి ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళకు ఫీజు రీఎంబర్స్మెంట్లు విడుదల చేయలేదు. సో ఇన్ని తప్పులు చేస్తూ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకైనా యూనివర్సిటీ బ్లాంక్ గ్రాంట్ ఏమైనా పెంచినవా అంటే అది కూడా పెంచలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ స్థాయిలో అయితే బ్లాంక్ గ్రాంట్స్ విడుదల చేశారు, అదే బ్లాంక్ గ్రాంట్ ₹1 పెంచకుండా విడుదల చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 13 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న ఏ ఒక్క యూనివర్సిటీలో అయినా ఒక లైబ్రరీ కట్టినావా, ఒక హాస్టల్ కట్టినావా, ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టినావా? ఏం ముఖం పెట్టుకొని ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నావు? గతంలో ఇదే యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల పైన నువ్వు మాట్లాడిన చిల్లర మాటలు ఇంకా మా మధ్యలో మెదులుతూనే ఉన్నాయి. ఏమయ్యా యూనివర్సిటీ విద్యార్థులు అంటే వాళ్ళు బిర్యానీ తిని ఎవరు దాగిపిస్తే వాని మాట మాట్లాడతారు అన్నావు. ఇవాళ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల ఓట్లకి ఇవాళ నీ ముఖ్యమంత్రి పదవి పుట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగులని ఆశపెట్టినావు. నువ్వు ఇవాళ వాళ్ళని గోసపుచ్చుతున్నావు. నువ్వు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు విడుదల చేసిన నోటిఫికేషన్లకే కొన్నిటికి ఎగ్జామ్ పెట్టిండు కేసీఆరే. ఆ తర్వాత నువ్వు కొన్నిటికి ఎగ్జామ్స్ పెట్టి ఆర్డర్ కాపీలు ఇచ్చుకుంటా నేనే మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ ఉద్ధరిస్తున్నా అన్నట్టుగా నువ్వు సినిమా లెవెల్లో ఇస్తున్నటువంటి ఆ కటింగ్లు కానీ ఆ ఫోజులు కానీ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ నవ్వుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, తక్షణం నువ్వు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు తెలంగాణ రైజింగ్ అంటా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 882 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ 1 ఉన్నందుకు తెలంగాణ రైజింగ్ అంటా ఉన్నావా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 179 మంది హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పురుగుల అన్నం తిని ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయినటువంటి విద్యార్థులు అందులో నువ్వు నంబర్ 1 అని చెప్తా ఉన్నావా? ఆడపిల్లల మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు అఘాయిత్యాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు 58% పెరిగిందని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకటించింది. ఆ క్రైమ్లో నంబర్ 1గా తెలంగాణ ఉన్నందుకు నువ్వు ఇవాళ తెలంగాణలో రైజింగ్ అంటా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నాను. సో ఎక్కడికక్కడ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సబ్బండ వర్గాలను మోసం చేసినావు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వస్తున్నది కేవలం నీ ముఖం బయట చాటుకోలేకపోతా ఉన్నావు. ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది ప్రొఫెసర్ల ముఖాలను అడ్డుపెట్టుకొని వాళ్ళ ముఖాల చాటును నువ్వు రాజకీయం చేయడానికి ఇలా యూనివర్సిటీకి వస్తున్నావే తప్ప, నువ్వు ఇలా నిరుద్యోగులకు నిజంగానే ధైర్యము దమ్ము ఉంటే నిరుద్యోగులతో నువ్వు ముఖాముఖి పెట్టు. మాలాంటి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను నిన్నటి నుంచి అరెస్టులు కొనసాగిస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థి నాయకులను అర్ధరాత్రులు ఇళ్లకి వెళ్ళి డోర్లు కొడతా ఉన్నాం. హాస్టల్లో ఉన్న విద్యార్థులను గుర్ర గుంజుకుపోయి పలక్నోమా పోలీస్ స్టేషన్, షామీర్పేట్ పోలీస్ స్టేషన్, బొల్లారం పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నాం. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ప్రజా తెలంగాణ అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు దాదాపుగా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే విద్యార్థులకు అందరికంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము, ప్రైవేట్ సెక్టర్లలో కూడా గతంలోనే కల్పించామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. అంటే అక్కడ డెవలప్స్ పోయేసి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చాము, ఇక్కడ ఇచ్చాము విద్యార్థులకు, అంటే నిరుద్యోగ యువతకు. కానీ కావాలనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులే ఇట్లా చేపిస్తున్నారు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల వాళ్ళే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్న మాటలు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా గత 9 సంవత్సరాలలో కేటీఆర్ గారి నాయకత్వంలో చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టినాయి. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతిష్ట మొత్తాన్ని కూడా దిగజారుస్తూ ఈ హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని తగ్గిస్తూ హైడ్రాతో చేస్తున్నటువంటి హైరానా చూస్తూ ఉంటే, పేద ప్రజల ఇల్లులు కూలుస్తూ ఉంటే, ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టడానికి రావాలంటే పెట్టుబడిదారులు, సంస్థల యజమానులు భయపడతా ఉన్నారు. మోరోవర్ పారిశ్రామిక రంగం యొక్క పారిశ్రామికవేత్తల తలలపైన మీ నాయకులు గన్నులు పెట్టి వాటాలు అడుగుతున్న తీరును చూస్తూ ఉంటే గజగజలాడిపోతూ ఉన్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఇవాళ హైదరాబాద్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక రంగ నిపుణులు ముఖం చాటేస్తూ ఉన్నారు. రైట్, మొన్ననే గ్లోబల్ సమ్మిట్లో 33 దేశాలకు సంబంధించిన వాళ్ళు కోట్ల బడ్జెట్ రూపాయలు గిడ పెట్టిరు అని చెప్పేసి కూడా
మనకు ప్రకటన చేయడం అనేది జరిగింది. అంటే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. 2,00,000 కోట్లు అని కొంతమంది చెప్తే 180 కోట్లు అని కొంతమంది చెప్తున్నారు. 300 కోట్ల దగ్గర దాకా ఉంది అని కొంతమంది చెప్తున్నారు. మరి మీరు ఏం రాకొచ్చింది అంటే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా లెక్కలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ పద్దుల వ్యవహారాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గ్రావిటీ ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేని మీద అవగాహన లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే మొత్తం నమ్ముతూ ఉన్నారు. మొన్న దావోస్కి వెళ్ళి ఎట్లా ఉంటుందయ్యా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలకు మధ్య ఒప్పందం అంటే న్యూక్లియర్ రియాక్షన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో ఈయన తెలివి గిది న్యూక్లియర్ రియాక్షన్ తెలివి. హైదరాబాదులో సముద్రం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. హైదరాబాదులో హెలికాప్టర్లు తయారైతే అని మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ రోడ్ల కింద నేను చెప్తే బావులు దవ్విండ్రు, వర్షం నీళ్ళన్నీ ఆ బావులలోకి పోతా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇక గీ తెలివితో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను నమ్మి ఎట్లా పెట్టుబడి పెడతారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? పెట్టుబడులు దావోస్కు పోయినావు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చినావు శ్వేతపత్రం విడుదల చేయి, ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయో విడుదల చేయి. ఇవాళ గతంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఒక టీ హబ్ నిర్మాణం జరిగింది, ఒక వి హబ్ నిర్మాణం జరిగింది, ఒక కమాండ్ కంట్రోల్ నిర్మాణం జరిగింది. ఇవాళ ఎటు పక్కన చూసినా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రంలో 9 లక్షల పైచిలకు ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇట్లా నీవేమన్నా నీ టెన్యూర్లో ఈ 2 సంవత్సరాలలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి, ఎన్ని ఉద్యోగాలు సృష్టించినావు? గీ లెక్క మాట్లాడవా అంటే ఐఐటికి తేడా లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నీ వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారిపోతా ఉందని చెప్పేసి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి మీద. మీలాంటి కొంతమంది మాత్రమే ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు. అంటే నిరుద్యోగులు కూడా గతంలో ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్వాలేదు, ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాలే మస్తాయినాయి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చాలాసార్లు కూడా ఈ మాట చెప్పడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ధర్నాలు ఆందోళన చేసిన వాళ్ళంతా ప్రేడ్ ఆర్టిస్టులు అంటున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగులు నీ వెనకాల నిలబడితే వాళ్లకు సలాం కొట్టినావు, గులాంగిరి చేసినావు, కౌగులించుకున్నావు, అలాయ్ బలాయ్ చేసుకున్నావు. అదే నిరుద్యోగులు ఇవాళ నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి కాగానే వాళ్ళు నీకు శత్రువులు అయిపోయినరా? వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అయిపోయారా? వాళ్ళు చేస్తున్న ధర్నాలన్నీ కూడా పేడు ధర్నాలు అయిపోతాయా? లేకపోతే ప్రతిపక్ష పార్టీలు చేపిస్తున్న ధర్నాలు అయిపోతాయా? ఇక్కడనే నీ చిత్తశుద్ధి ఏందో నువ్వు ఏ మాట మీద నిలబడతావో అర్థమైపోతా ఉంది. ముఖ్యమంత్రి గారికి శాంటిటీ లేదండి, నిజాయితీ లేదు. మోసకారి ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా ప్రజలకు చేరినయా? గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటి కూడా ఆపేసినావు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000గా డెలివరీ మహిళలకు ఇచ్చే డబ్బులను కూడా నువ్వు ఆపేసినావు. వృద్ధులు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లలో నువ్వు కోతలు 2 నెలల పెన్షన్ డబ్బులు తిన్నావు, వృద్ధులు వికలాంగుల డబ్బులు. అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినావు. రైతులను రోడ్ల మీద యూరియా కోసం నిలబెట్టి వాళ్ళ కన్నీటికి కారణమైనవు. వీళ్ళ పండినటువంటి పంట రోడ్ల మీద పెట్టుకుంటే ఆ పంట తీసుకుపోయి మొత్తం వర్షార్పితమై సముద్రంలో నదుల్లో కలుస్తూ ఉంటే నువ్వు చూస్తూ కూర్చున్నావు తప్ప ఏ ఒక్క రోజు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించింది లేదు, వాళ్ళని పట్టించుకున్నది లేదు. గిది నీ పాలన. రైట్. ఇక్కడ రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. రేపటి నుంచే ఫస్ట్ విడత ఓటింగ్ కూడా కంప్లీట్ కాబోతున్నది. మరి ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ప్రభుత్వంను మెచ్చి ఒప్పించి అంటే ప్రజలంతా మా వైపే ఉన్నారు కాబట్టి మా 6 గ్యారంటీలు నచ్చినాయి, మళ్ళీ అన్ని విధాలుగా ప్రజలకు అండదండ ఉన్నాము, ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తున్నది, ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి ఏది కావాలన్నా అది ఇచ్చేసినాం కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఘన విజయం మాదే ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో ఇనానిమస్ సర్పంచ్లు కూడా చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి ముఖం ఉంటే ఇవాళ డైరెక్ట్గా అతిపెద్ద సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు. ఆ బీసీ సామాజిక వర్గానికి నువ్వు ఇచ్చిన హామీ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తే బీసీలే 23,000 పైచులకు బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు అవుతారని చెప్పేసి కామారెడ్డి సాక్షిగా ఒక డిక్లరేషన్ ప్రకటించి మోసం చేసినావు. ఆ కామారెడ్డి డిక్లరేషన్ నేను నమ్ముతలేరు అని చెప్పేసి, నీ మాటకు విలువలేదు అని చెప్పేసి నువ్వు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధారామయ్య ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ఆయనతోను కూడా చెప్పించినావు. మరి వాళ్ళందరూ నీ బీసీలందరూ కలిసి నీకు ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది. మరి వాళ్ళ బీసీలందరూ కూడా మేము సర్పంచులు కావాలరా నాయన, మాకు రిజర్వేషన్లు ఇరా అంటే
నేను రాజ్యాంగబద్ధంగా మీకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినా నేను తప్పించుకుంటున్నా అని చెప్పి తప్పించుకొని పారిపోతూ ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేక ముఖం చాటేసినటువంటి నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ స్థానిక సంస్థల్లో గెలుస్తా అంటా ఉన్నావు? ఇవాళ సర్పంచ్ ఎలక్షన్స్ అనేటువంటివి పార్టీ ప్రాతిపదికలో పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కావు, వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట మీద జరిగేటువంటి ఎన్నికలు. ఆ గ్రామంలో ఎవడు అందుబాటులో ఉంటాడు, ఎవడు ప్రజలకు సేవ చేస్తాడు, మంచితనం అనేటువంటిది కారణమవుతుంది, కొత్త కులం యొక్క బలం కూడా కారణమవుతుంది, ఆర్థిక లావాదేవీలు కూడా కారణమవుతాయి. సో ఈ అన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. గెలిచినోడే నా కొడుకు రేవంత్ రెడ్డికి అలవాటే ఉన్నది కదా, ఆయన ఇయ్యని ఉద్యోగాలు నేను ఇచ్చిన అంటున్నాడు, ఆయన చేయని పనులు నేను చేసిన అంటున్నాడు. ఇవాళ ఆయన రిబ్బెన్లు కట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తున్నాయని గత ప్రభుత్వం చేసినాయి. సో ఇంకొకరికి పుట్టిన కొడుకు నా కొడుకు అని ముద్దేడ అలవాటు రేవంత్ రెడ్డికి స్వతహాగా వచ్చింది. ఇవాళ గదే పని చేస్తా ఉన్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవని, లేకపోతే ఇంకా ఇతర ఏ పార్టీల నుంచి గెలిచిన వ్యక్తులైనా, స్వతంత్రంగా గెలిచిన వ్యక్తులైనా దగ్గరకు పోయి హలంగినం చేసుకొని నా పార్టీ నుంచి గెలిచిండు అనేటువంటి సహజ నైజం రేవంత్ రెడ్డిది. రైట్. చివరిగా చెప్పండి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యూనివర్సిటీకి అయితే రావడం జరుగుతుంది. మరి ఎక్కడికెక్కడనే బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిరని కొంతమంది చెప్తూనే ఉన్నారు. సో మరి ఎందుకు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను ఎందుకు అరెస్ట్ చేయవలసి వస్తుంది? ఎందుకు ఎక్కువగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి కేవలం బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులే కావచ్చు, ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఎందుకు వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి? ఇప్పుడు అరుణ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ప్రశ్నించే గొంతుక. ప్రభుత్వంలో ప్రతిపక్షం కూడా ప్రశ్నించని అంశాలను యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తారు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొకరే కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా స్వతహాగా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలపైన మాట్లాడతారు. ఎక్కడో దేవుడి గుళ్ళో మానభంగం చేసిన ఆసిఫాకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి సమాజాన్ని ఖండించారు, సమాజంలో జరిగిన ఆ తప్పును ఖండించారు. సో అట్లాంటి సహజ నైజం ఉన్నటువంటి నేచర్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉంటుంది. అదే నేచర్తో ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు ఆయన వెనకాల నడిచిండ్రు. ఇవాళ అదే విద్యార్థులు, అదే నిరుద్యోగులు ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు, ఎందుకయ్యా మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేవు, ఏదయ్యా నీ జాబ్ క్యాలెండరు, ఇంకా సంవత్సరం కాలేదా? 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 700 రోజులు అవుతా ఉంది ముఖ్యమంత్రిగా నువ్వు కొనసాగబట్టి. 700 రోజుల్లో 7 ఉద్యోగాలు కూడా నీ సొంతంగా ఇచ్చినవి లేవు కదా. అన్ని కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని, నేను ఇస్తున్న ఉద్యోగాలని చెప్పుకుంటా ఉన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినావు, అది ఫేక్ జాబ్ క్యాలెండర్, అలా జాబ్లే లేవు, ఉద్యోగాలే లేవు. ఉద్యోగాలు లేని జాబ్ క్యాలెండర్ ప్రకటించి నేను ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకుంటా ఉన్నావు. సో ఈ నేచర్కి వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉంటే అడుగడుగున ఆ విద్యార్థులను, ప్రశ్నించే గొంతులను, ప్రజాస్వామ్యవాదులను నువ్వు అడుగడుగున అరెస్టులు చేసి జైళ్లకు పంపితే ఈ ఉస్మానియా యూనివర్సిటీకి జైలు గోడలేం కొత్త కాదు. జైళ్ళల్లో నుంచి కూడా పాటలు పాడి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి సమాజం. చెంచలు కూడా జైలులోన చంద్రవంకలారా విద్యార్థి వీరులారా అనే పాటలు పాడుకొని ఆ జైలు గోడలను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి విద్యార్థులు ఇవాళ నీ భర్త పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్ను గెలిపించింది వాళ్ళే అనుకుంటే ఓడగొట్టేది కూడా వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడు కూడా మంచి అయితే స్వీకరిస్తుంది, చెడు అయితే ఇమీడియట్గా తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తుంది. సో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా అదే ఆవేశంతో, అదే కోపంతో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నారు. ఆ ప్రశ్నించే గొంతుల్లో భాగమైనటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను, మిగతా లెఫ్ట్ ఆర్గనైజేషన్ విద్యార్థి విభాగం నాయకులను, ఏబీపీ లాంటి విద్యార్థి విభాగం నాయకులను, అన్ని విద్యార్థి సంఘాల నాయకులను అర్ధరాత్రులు అరెస్టులు చేసి నువ్వు జైలు గోడల మధ్య పెడతా ఉన్నావు. ఇవాళ జైలు గోడల మధ్యనే నీ చరిత్రలో చీకటి రోజులు వచ్చేటువంటి రోజులకు శ్రీకారం చుడతారు విద్యార్థులు. ఖచ్చితంగా విద్యార్థి శక్తి ఏందో చూపిస్తారు. నిరుద్యోగులను మోసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళని భర్తం పడతారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఈరోజు ముఖ్యమంత్రి యూనివర్సిటీకి రావడానికి అంటే ఇప్పటికే విద్యార్థి నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసిరు అని చెప్పేసి కూడా దత్తాత్రేయ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడిఎస్ కావచ్చు, ఏపీవి కావచ్చు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులను కావచ్చు, అనేక మందిని అరెస్ట్ చేసి ఆయన ఈరోజు యూనివర్సిటీకి రావాలనుకుంటున్నాడు. కానీ మా జాబ్ క్యాలెండర్ విషయం ఏంటి అని చెప్పేసి తేల్చిన తర్వాతనే యూనివర్సిటీకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా వారు హెచ్చరించడం అనేది అయితే జరిగింది. ఇదే రీతి ముఖ్యమంత్రిగా ఉంటే రాబోయే ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టవలసిన రోజులు వస్తాయని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.